Hello aspirants, welcome to Shangava IAS Academy. As we discussed earlier, we have seen the syllabus of ethics, which is GS paper 4 of UPSC Civil Services Mains examination. So let us before entering into the complete ethics paper, so we have to see about some key terms with respect to the ethics paper. So which are selflessness, objectivity, leadership, openness, honesty, accountability, integrity. ఈ కీ టర్మ్స్ని మనం ఎందుకు చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కీ టర్మ్స్ అనేటివి ఎథిక్స్ పేపర్ 4 రాసేటప్పుడు ప్రతి డెఫినేషన్, ప్రతి ఇంట్రొడక్షన్లో మనం ఒక కీ టర్మ్ అయినా సరే మనం ఇన్వాల్వ్ చేసి రాస్తాం. సో మనము ప్రతి కీ టర్మ్కి దాని డెఫినేషన్, దాని రియల్ టైం ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు సివిల్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ కూడా మనం పబ్లిక్ సర్వీస్లో ఒకటి పెట్టుకోవాలి. సో ఆ ఎగ్జాంపుల్ రాయాలి ప్రతి ఇంట్రొడక్షన్లో ఆర్ విత్ ఇన్ ద కన్క్లూజన్ అయినా ఆ ఎగ్జాంపుల్ మనం రాయగలగాలి. సో ఈ సెల్ఫ్లెస్నెస్ అండ్ ఆబ్జెక్టివిటీ, లీడర్షిప్, ఓపెన్నెస్, హానెస్టీ, అకౌంటబిలిటీ, ఇంటిగ్రిటీ, ఈ 7 కీవర్డ్స్ని నోలన్స్ 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ అని చెప్తారండి. ఈ పబ్లిక్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే దాని మీద 7 ప్రిన్సిపల్స్ని ఆయన చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద కీ ప్రిన్సిపల్స్. Those are known as Nolan's 7 principles of public life.